స్వామి వివేకానంద భారత జాతికి ఆత్మ, యువతకు నిలువెత్తు నిదర్శనం. 120 ఏళ్ల క్రితం చికాగో సర్వమత ప్రతినిధుల సభలో హైందవ ధర్మ ప్రతినిధిగా హాజరై అప్పటి వరకు పాశ్చాత్య దేశాలకు భారత్పై ఉన్న చిన్న చూపును ఒక్కసారిగా మార్చేశారు. హైందవ ధర్మ గొప్పతనాన్ని, భారతీయుల పరమత సహనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. స్వామీజీ చికాగో ప్రసంగానికి 120 ఏళ్లైన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివేకుని స్ఫూర్తితో యువత ముందడుగు వేస్తోంది. నవభారత నిర్మాణానికి నడుం బిగిస్తోంది. యువతరంగం నవతరంగమై ఉత్తంగ కెరటమై ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. స్వామి వివేకానంద చికాగోలో చేసిన చారిత్రక ప్రసంగానికి 120 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. అమెరికా వేదికగా హైందవ ధర్మ గొప్పతనాన్ని వివేకానందుడు ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భాన్ని ఇండియన్ యూత్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. హైదరాబాద్ లో వేలాది మంది యువకులతో నిర్వహించిన రన్ ఫర్ ది నేషన్ హైలైట్ గా నిలిచింది. వందే మాతరం, భారత్ మాతా కీ జై. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత ప్రతినిధుల సభలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొని హైందవ ధర్మంపై ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశం ప్రపంచ దేశాల దృక్పథాన్ని మార్చేసింది. పశ్చిమ దేశాలకు భారత్పై అప్పటి వరకు ఉన్న చిన్న చూపును శాశ్వతంగా దూరం చేసింది. సర్వమతాలను ఆదరించే తత్వం హైందవ ధర్మంలో అంతర్భాగంగా ఉందని ఎలుగెత్తి చాటింది. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న సెప్టెంబర్ 11 చికాగో ప్రసంగ ఘట్టాన్ని భారత్ మరోమారు స్మరించుకుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్ డేగా జరుపుకుంది. 39.5 ఏళ్లే జీవించిన భారత యువతకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వివేకానందుణ్ణి యువత మరోమారు గుర్తు చేసుకుంది. మేలుకో భారత్, ప్రపంచాన్ని మేల్కొల్పు అని వివేకానందుడిచ్చిన పిలుపును నేటి యువతరం ఆదర్శంగా చేసుకుంది. హైదరాబాద్ లో నిర్వహించిన రన్ ఫర్ ద నేషన్ లో వేలాది మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, స్వామి వివేకానంద జై అంటూ యువత చేసిన నినాదాలు భాగ్యనగర్ వీధుల్లో మార్మోగాయి. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బహిరంగ సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. ఈ సందర్భంగా ఓ ఔత్సాహికుడు స్వామి వివేకానందుడి వేషధారణలో స్వామీజీ చికాగో ప్రసంగాన్ని వినిపించారు. Whosoever comes to me through whatsoever form I reach him. All men are struggling through different paths which in the end lead to me. పీపుల్స్ ప్లాజా సభకు రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోధమయానందతో పలువురు మేధావులు ప్రముఖులు తరలివచ్చారు. యువతకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. అనుష, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. స్వామి వివేకానంద 150 జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చారిత్రక చికాగో ప్రసంగానికి 120 ఏళ్లైన సందర్భంగా ఊరువాడ సంబరాలు జరుపుకుంటోంది. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామీజీ చారిత్రక చికాగో ప్రసంగానికి 120 ఏళ్లైన సందర్భంగా ఒంగోలు నగరంలో రథోత్సవం నిర్వహించారు. 2000 మందికి పైగా విద్యార్థులు పీవీఆర్ గ్రౌండ్స్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కరీంనగర్ లో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలో నిర్వహించిన 2K రన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్కస్ గ్రౌండ్ నుంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రన్ లో కలెక్టర్ వీరబ్రహ్మయ్యతో పాటు యువతి యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లో రన్ ఫర్ ద నేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులాంగ్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ గ్రౌండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరులో స్వామి వివేకానంద 150వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థులు, యువకులు నగర పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ నేతల వేషధారణతో వచ్చిన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.
స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద సేవా సమితి కాకినాడ కులాయి చెరువు పార్క్ నుంచి రన్ ఫర్ ది నేషన్ పేరుతో 3K రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. వేలాది మంది విద్యార్థులు పరుగులో పాల్గొన్నారు.